ఎన్డీఏ కూటమి అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసిన కూటమి పక్షాల అభ్యర్థులతో అగ్రనేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో ఈసీ రూల్స్ ప్రకారం వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదని బీజేపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ అన్నారు. కౌంటింగ్ తర్వాత అల్లర్లకు వైసీపీ కుట్రలు చేసే అవకాశం ఉందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. పోటీ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని, పోస్టల్ బ్యాలెట్ లెక్కించే అంశంలో అప్రమత్తంగా ఉండాలని అగ్రనేతలు అన్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఈ మీటింగ్కి సంబంధించి ప్రధానంగా ఏ విషయాల మీద చర్చించారు, అలాగే బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకి సంబంధించి ఎలా వ్యవహరించాలనే దానిపైన ఏం చర్చకు వచ్చింది? నవీన్, రాష్ట్రంలో ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ రోజు ఉదయం కూటమి పక్షాల నేతలు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు ఎవరైతే మన పోటీ చేసిన అభ్యర్థులు 3 పక్షాల తరపున వారు ఉన్నారు, వారందరూ కూడా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రధానంగా టీడీపీ అగ్రనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అక్కర్లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమికి 53% ఓట్లు, వైసీపీకి 41% ఓట్లు పోలయ్యాయని చెప్పి కూడా ఆయన వివరించారు. దీనికి సంబంధించిన స్పష్టమైన లెక్కలు బీజేపీ హైకమాండ్ దగ్గర ఉన్నాయి అని కూడా ఆయన వివరించారు. కూటమి రాష్ట్రంలో మొత్తం 22 నుంచి 23 ఎంపీ సీట్లను గెలవబోతుంది అని కూడా ఆయన వివరించారు. కౌంటింగ్ రోజున ఆ తర్వాత కూడా అల్లర్లు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, ఎవరూ కూడా ఆ ట్రాప్ లో పడవద్దు అని చెప్పి కూడా పురంధేశ్వరి సందర్భంగా పక్షాల కార్యకర్తలకు వివరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా ఆమె సూచించారు. కౌంటింగ్ లో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి అని చెప్పి, ఎవరు రెచ్చిపోవద్దు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు వివరించారు. పోలింగ్ రోజు ఇచ్చిన ఫామ్ 17C ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కూడా చంద్రబాబు సూచించారు. పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను గెలుపొంది డిక్లరేషన్ ఇచ్చే వరకు కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు బయటికి రావద్దని, చివరి రౌండ్ వరకు కూడా తప్పనిసరిగా అందరూ ఉండి తీరాల్సిందేను అని కూడా చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. 3 పక్షాల కౌంటింగ్ ఏజెంట్లు కూడా సమన్వయంతో వ్యవహరించాలి అని చెప్పి కూడా వివరించారు. ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దని, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా ఎక్కడా కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని కూడా సూచించారు. పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లి తీరాల్సిందేను అని చెప్పి కూడా 3 పార్టీల నేతలు కోరారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అంశంలో ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా సూచించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇటీవల ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీలుకి సంబంధించి కానీ, లేకపోతే డిక్లరేషన్ వెనుక గెజిటెడ్ అధికారి పేరు, డిజిగ్నేషన్ తో పాటు సీలు, దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు ఇచ్చేయిందని, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాగీ చేస్తుందని హైకోర్టుకి వెళ్లినా కూడా హైకోర్టు వాళ్ళ పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి పలు సర్క్యులర్లు ఇచ్చిందని, వీటన్నిటిని కూడా మీరు పరిశీలనలోకి తీసుకొని ఎవరికైనా అర్థం కాకపోతే ముందే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ దగ్గర కౌంటింగ్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరించి పంపించాలి అని కూడా చంద్రబాబు నాయుడు గాని, పార్టీ బీజేపీ అండ్ జనసేన అగ్రనేతలు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి, అభ్యర్థులకి అందరికీ సూచించారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.